సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మిత్రులారా, ఈ వీడియోలో మనం భాషకు చెందిన వివిధ సిద్ధాంతాలను వివరించండి లేదా భాషోత్పత్తి వాదములను విశదీకరించండి అన్న ప్రశ్నకు జవాబుని తెలుసుకోబోతున్నాం. అయితే ఈ ప్రశ్న తెలుగు ఆప్షనల్ సబ్జెక్టుగా ఇండియన్ సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్న మిత్రులకు మరియు డిగ్రీలోను పీజీలోను స్పెషల్ తెలుగు చదువుతున్న స్టూడెంట్స్కు ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఈ యూజీసీ, ఎన్టీఏ, నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్ మరియు డిఎల్స్, జేఎల్స్, డిఎస్సి, పీజీటీ, టీజీటీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఆర్సెట్ ఇలా వివిధ పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న అభ్యర్థులకి కూడా ఇందులో ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది. అయితే ఇది జవాబు రూపంలో అందిస్తున్నాను. ఇందులో నుంచి మీకు బిట్స్ రూపంలో, అంటే ఈ పలు పరీక్షలకు బిట్స్ రూపంలో రాబోవు వాటిని కూడా బిట్స్ రూపంలో పలు పరీక్షలకు రాబోవు అంశాలని కూడా హైలైట్ చేస్తూ ఎక్కడి నుంచి బిట్టు వస్తుందో వాటిని కూడా నేను మీకు ఇక్కడ అందిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు మున్ముందు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. జవాబు చూడండి. ప్రశ్న జవాబు: భాషకు చెందిన వివిధ సిద్ధాంతాలను వివరించండి, భాషోత్పత్తి వాదములను విశదీకరించండి అని ప్రశ్న అడిగితే జవాబు మొదట ఉపోద్ఘాతం ఏం రాయవలసి ఉంటుంది? భాషోత్పత్తి గురించి ఎన్నో శతాబ్దాలుగా చర్చ కొనసాగుతున్నది. అయినా ఇంతవరకు దానిపై భాషావేత్తలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. మానవుడి పరిణామ క్రమానికి సంబంధించిన ఎన్నో ఆధారాలు లభించినా అతడి భాషకు భౌతిక సాక్ష్యాలు అనేవి లేవు. ఈ కారణంగా 1866వ సంవత్సరంలో ప్యారిస్ భాషా శాస్త్ర సంఘం భాషోత్పత్తి అంశంపై చర్చను నిషేధించింది. ఆ తర్వాత 20వ శతాబ్దం చివరి నుండి భాషోత్పత్తికి చెందిన పలు వాదాలు తలెత్తినవి. కానీ ఆ వాదాలు ఏవి భాషోత్పత్తి స్వరూపాన్ని నిర్దిష్టంగా వివరించలేకపోయాయి. అయినా వీటిలో కొన్నింటిని క్లుప్తంగా మనం పరిశీలన చేద్దాం. ఇది ఉపోద్ఘాతం. ఇప్పుడు భాషోత్పత్తి వాదముల గురించి ఇప్పుడు చూద్దాం. మొదటగా భౌ-వౌ వాదము లేదా భౌ-వౌ సిద్ధాంతము. ఇది అంటే భాషా సిద్ధాంతాలు లేదా భాషావాదముల్లో మొదటగా మనం చెప్పుకోవాల్సింది భౌ-వౌ వాదము లేదా భౌ-వౌ సిద్ధాంతము. దీనికి మరొక పేరు ధ్వని అనుకరణ సిద్ధాంతము. ధ్వని అనుకరణ సిద్ధాంతము. ఈ భౌ-వౌ వాదమునకు మరో పేరు ఏంటండి? ధ్వని అనుకరణ సిద్ధాంతము. ఇదొక బిట్టు. ఇక్కడ చూడండి, ఈ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారెవరు? ఇదొక బిట్టు. ఈ భౌ-వౌ సిద్ధాంతమును లేదా ధ్వని అనుకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? జవాబు: జర్మనీ దేశానికి చెందినటువంటి జోహాన్ గాట్ఫ్రైడ్ అను భాషావేత్త ఈ భౌ-వౌ సిద్ధాంతంను ప్రతిపాదించడం జరిగింది. తర్వాత ఈ భౌ-వౌ సిద్ధాంతము ప్రకారం ఆది మానవుడు తన పరిసరాలలోని జంతువులు, పక్షులు వీటి ధ్వనులను అనుకరించి తన భాషను నిర్మించుకున్నాడు. అంటే ఆది మానవుడు తన పరిసరాలలోని జంతువులు, పక్షులు ధ్వనులను అనుకరిస్తూ ఆ అనుకరణ నుంచి తన భాషని నిర్మించుకున్నాడు అని చెబుతున్నటువంటి వాదము భౌ-వౌ వాదము. ఇది కూడా బిట్ రావచ్చు మీకు. చూడండి, ఆది మానవుడు తన పరిసరాలలోని జంతువులు, పక్షులు ధ్వనులను అనుకరించి తన భాషను నిర్మించుకున్నాడు అని చెబుతున్నటువంటి వాదము క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే భౌ-వౌ వాదము లేదా భౌ-వౌ సిద్ధాంతము అని మనం గుర్తించాల్సి ఉంటుంది.
ఈ సిద్ధాంతమును నిలబెట్టే ప్రముఖ అంశము అనుకరణ. ఇది అనుకరణ సిద్ధాంతం ముందే చెప్పుకున్నాం మనం. ఇది ధ్వన్యనుకరణ సిద్ధాంతం అని చెప్పుకున్నాం కాబట్టి ఈ సిద్ధాంతమును అనుకరణ అనేటటువంటి అంశము నిలబెట్టింది. సృష్టిలో ప్రతి ప్రాణికి అనుకరించే గుణం అనేది ఉంటుంది. అంటే అనుకరణ అంటే అర్థం ఏమిటి? అవతల పక్షులు, జంతువులు లేదా మనుషులు ఎలా మాట్లాడుతున్నారో వాటిని గమనిస్తూ వారికి అనుగుణంగా ఆయా జంతువులకి, పక్షులకి, మనుషులకి అనుగుణంగా వీరు ఫాలో అవ్వడం అనమాట. దీన్ని అనుకరణ అని చెప్పి అంటాము. సృష్టిలో ప్రతి ప్రాణికి అనుకరించే గుణం అనేది ఉంటుంది. ప్రకృతిలోని సహజ ధ్వనులను అనుకరించి మానవుడు భావ ప్రకటన కోసం భాషను నిర్మించుకున్నాడు అని ఈ సిద్ధాంతంలోని సారాంశము. చూడండి బిట్టు. ప్రకృతిలోని సహజ ధ్వనులను అనుకరించి మానవుడు భావ ప్రకటన కోసం భాషను నిర్మించుకున్నాడు అని చెబుతున్నటువంటి సిద్ధాంతం ఏది అంటే భౌవ సిద్ధాంతము లేదా భౌవ వాదము. భౌ ఔ అనేది కుక్కకు సంకేతం కనుక, అంటే కుక్క భౌ అని అరుస్తుంది కాబట్టి ఈ భౌ ఔ అనేది కుక్కకు సంకేతం కనుక ఈ సిద్ధాంతానికి ఈ పేరు వచ్చింది. అంటే కుక్క కూడా ఒక జంతువు కదా, జంతువుని మనిషి అనుకరించాడు అంటే జంతువుల భాషని అరుపుల్ని వాటిని మనిషి అనుకరించి భాషను నిర్మించుకున్నాడు అని చెప్పడం జరుగుతుంది కదా. కాబట్టి దీనికి భౌవవాదము లేదా భౌవ సిద్ధాంతం అని పేరు వచ్చింది. అయితే ఇది అంత సరైన వాదము కాదు అని భాషావేత్తలు తర్వాత కాలంలో దీన్ని అంగీకరించడం లేదు, దీన్ని కొట్టిపడవేయడం జరిగింది. చాలామంది భాషావేత్తలు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించడం లేదు. తర్వాత మనం చెప్పుకోవలసిన సిద్ధాంతము లేదా భాషావాదము పూపువాదము. ఈ ఫూఫువాదము అనేది ఇది భాషోత్పత్తి వాదముల్లో తర్వాత మనం చెప్పుకోబోతున్న అంశం. దీనికి ఈ పూపువాదమునకు మరో పేరు ఆశ్చర్యవాదము. బిట్టండి. ఆశ్చర్యవాదము క్రింది వాటిలో ఏ సిద్ధాంతానికి, ఏ భాషా సిద్ధాంతానికి ఆశ్చర్యవాదము అనే పేరు ఉంది అని బిట్టు వస్తే పూపు సిద్ధాంతము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ మరొక బిట్టు చూడండి. మానవ మనస్తత్వ విశ్లేషణ మీద ఆధారపడిన సిద్ధాంతం ఏది అని బిట్టు వస్తే పూపు సిద్ధాంతము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. పూపు సిద్ధాంతము అనేది మానవ మనస్తత్వ విశ్లేషణ మీద ఆధారపడినటువంటి సిద్ధాంతము. మరి పూపు సిద్ధాంతంని ప్రతిపాదించిన వారు ఎవరు అని బిట్టు వస్తే కొండికల్. అంటే కొన్ని పుస్తకాల్లో కొండికల్ అని ఉంది, మరికొన్ని పుస్తకాల్లో జార్జ్ విల్లీస్ అని ఉంది. అయితే మనకి రేపొద్దున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కొండికల్ అని కానీ జార్జ్ విల్లీస్ అని కానీ ఇస్తాడు. అప్పుడు కొండికల్ ఉంటే ఆప్షన్లో కొండికల్ని టిక్ పెడతాం, జార్జ్ విల్లీస్ అని ఉంటే జార్జ్ విల్లీస్ని మనం టిక్ పెట్టడం జరుగుతుంది. అది పూపు వాదముని కొండికల్ లేదా జార్జ్ విల్లీస్ అని అతడు ప్రతిపాదించడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి. బాధ, భయం, సంతోషం, ఆశ్చర్యం మొదలైన మనోభావాలు వ్యక్తం చేయటంలో అప్రయత్నంగా వెలువడే ధ్వనుల నుండి మొట్టమొదట పదాలు ఏర్పడ్డాయి అని కొండికల్ అనేటటువంటి భాషావేత్త ఈ పూపు సిద్ధాంతంని ప్రతిపాదించాడు. చూడండి, ఇక్కడ బిట్టెలు రావచ్చు. బాధ, భయం, సంతోషం, ఆశ్చర్యం మొదలైన మనోభావాలు వ్యక్తం చేయటంలో అప్రయత్నంగా వెలువడే ధ్వనుల నుండి మొట్టమొదట పదాలు ఏర్పడ్డాయి అని చెబుతున్న భాషా సిద్ధాంతం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఆప్షన్లో పూపు సిద్ధాంతం అని ఉంటే మనం పూపు సిద్ధాంతంని గుర్తించాల్సి ఉంటుంది. ఇదండి. తర్వాత మూడవ భాషా సిద్ధాంతము యోహీహో వాదము. యోహీహో వాదము. ఈ సిద్ధాంతాన్ని, ఈ యోహీహో సిద్ధాంతంని నోయిర్, NOIR, నోయిర్ అనే భాషావేత్త ప్రతిపాదించాడు. ఇదొక బిట్టండి. ఈ యోహీహో వాదమును ప్రతిపాదించిన భాషావేత్త ఎవరు అని బిట్టు వస్తే నోయిర్, NOIR, నోయిర్ అనే భాషావేత్త అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని పుస్తకాల్లో నోరే అని కూడా ఉంటుంది. నోయిర్ లేదా నోరే, నోరే. కొన్ని దగ్గరలో ఏంటంటే నోరే అని ఉంటుంది.
సరే నోయిర్ అన్నా లేదా నోరే అన్నా ఈయన ఆ బిట్టుని మనం గుర్తించాల్సి ఉంటుంది జవాబుగా. అయితే ఈ యోహీహో వాదముని నోయిర్ అనే భాషావేత్త లేదా నోరే అనే భాషావేత్త ప్రతిపాదించాడు. వ్యక్తులు సమిష్టిగా భౌతికంగా శ్రమించినప్పుడు శారీరక కృషికి అనుగుణంగా చేసే హా, హీ వంటి ధ్వనుల నుండి ఈ ప్రస్తుత భాష పుట్టింది అని ఈ యోహీహో సిద్ధాంతము చెబుతున్నది. చూడండి బిట్టు, వ్యక్తులు సమిష్టిగా భౌతికంగా శ్రమించినప్పుడు శారీరక కృషికి అనుగుణంగా చేసే హా, హీ వంటి ధ్వనుల నుండి భాష పుట్టింది అని చెబుతున్న సిద్ధాంతం క్రింది వాటిలో ఏది అని బిట్టు వచ్చి ఆప్షన్లలో యోహీహో వాదము లేదా సిద్ధాంతం అని ఉంటే మనం యోహీహో సిద్ధాంతాన్ని గుర్తించాల్సి ఉంటుంది జవాబుగా. తర్వాత 4వ భాష సిద్ధాంతము డింగ్ డాంగ్ సిద్ధాంతము. ఈ డింగ్ డాంగ్ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు అనే బిట్టు వస్తే ఈ డింగ్ డాంగ్ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు మార్క్స్ ముల్లర్ అనే మహాశయుడు ఈ డింగ్ డాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ డింగ్ డాంగ్ సిద్ధాంతానికి ఉన్న మరో పేరు ప్యాథోజెనిక్ థియరీ లేదా నిదాన సిద్ధాంతము. బిట్ రావచ్చండి. ప్యాథోజెనిక్ థియరీ లేదా నిదాన సిద్ధాంతము అని ఏ భాషా సిద్ధాంతానికి పేరు అనే బిట్టు వస్తే డింగ్ డాంగ్ సిద్ధాంతము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించినటువంటి ఈ డింగ్ డాంగ్ సిద్ధాంతానికి ప్యాథోజెనిక్ థియరీ లేదా నిదాన సిద్ధాంతము అన్న పేరు ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం ధ్వనికి భావమునకు దగ్గర సంబంధం ఉంది. బిట్ రావచ్చు. క్రింది వాటిలో ఏ సిద్ధాంతం ప్రకారం ధ్వనికి మరియు భావమునకు దగ్గర సంబంధం ఉంది అనే బిట్టు వస్తే డింగ్ డాంగ్ సిద్ధాంతము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, ప్రకృతి నుండి గ్రహించిన ధ్వనులను ఆది మానవుడు అతీంద్రియ సంబంధాల ప్రభావం వల్ల వాగ్రూపంగా మార్చుకున్నాడు. చూసారా, ప్రకృతి నుండి గ్రహించిన ధ్వనులను ఆదిమ మానవుడు అతీంద్రియ సంబంధాల ప్రభావం వల్ల వాగ్రూపంగా మార్చుకున్నాడు అని చెబుతున్న సిద్ధాంతము డింగ్ డాంగ్ సిద్ధాంతము. భాషలోని సమస్త పదజాలంను ఈ సిద్ధాంతం వివరించలేకపోయింది. డింగ్ డాంగ్ అనేది గంటకు సంకేతము. తర్వాత 5వ భాష సిద్ధాంతము టక్ టక్ వాదము. ఇది 1930వ సంవత్సరంలో సర్ రిచర్డ్ పాగెట్ ఈ వాదంని ప్రతిపాదించాడు. బిట్ రావచ్చు. టక్ టక్ వాదమును ప్రతిపాదించిన భాషావేత్త క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే 1930వ సంవత్సరంలో సర్ రిచర్డ్ పాగెట్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దీనికి మరో పేరు మౌఖిక అభినయవాదము. క్రింది వాటిలో ఏ భాషా సిద్ధాంతానికి లేదా ఏ భాషావాదానికి మౌఖిక అభినయవాదము అన్న పేరు కలదు అని బిట్టు వస్తే టక్ టక్ వాదము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మానవులు మొదట శారీరక హావభావాల ద్వారా భావ వ్యక్తీకరణ చేసేవారు అని, ఆ తరువాత వాటికి అనుగుణంగా చేసిన నాలుక పెదవుల కదలికల ద్వారా పదాలు ఏర్పడ్డాయి అని ఈ టక్ టక్ వాదము అనేది సూచిస్తుంది. తర్వాత ధాతువాదము. చూడండి, 6వ భాషా సిద్ధాంతము ధాతువాదము. ఈ ధాతువాదమును ప్రాచీన భారతదేశపు భాషావేత్త యాస్కాచార్యుడు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా పోటీ పరీక్షల్లో ఈ బిట్ వచ్చింది, మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. ధాతువాద భాషా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే భారతదేశానికి చెందినటువంటి భాషావేత్త యాస్కాచార్యుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే యాస్కాచార్యుడు ఈ ధాతువాదము అనేటటువంటి ఈ భాషా సిద్ధాంతంను ప్రతిపాదించగా దీన్ని కాత్యాయనుడు దీన్ని సమర్థించడం జరిగింది. తర్వాత చూడండి, ఈ సిద్ధాంతం ప్రకారము ధ్వన్యనుకరణం వల్ల ఏర్పడిన శబ్దాలు కూడా
ఈ సిద్ధాంతం ప్రకారము ధ్వన్యనుకరణ వల్ల ఏర్పడిన శబ్దాలు కూడా ధాతువు నుండి ఉత్పన్నం అవుతాయి. ప్రతి పదానికి ఏదో ఒక ధాతువు మూలం అవుతుంది అని ఈ సిద్ధాంతం చెబుతుంది. మరొకసారి చూడండి, ఈ ధాతువాద సిద్ధాంతం, యాస్కాచార్యుని ధాతువాద సిద్ధాంతం ప్రకారం ధ్వన్యనుకరణం వల్ల ఏర్పడిన శబ్దాలు కూడా ధాతువుల నుండి ఉత్పన్నం అవుతాయి. ప్రతి పదానికి ఏదో ఒక ధాతువు మూలం అవుతుంది అని ఈ సిద్ధాంతం చెబుతుంది. మొదట క్రియాపదాలు ఉత్పన్నం అయ్యాయి అని, ఆ తర్వాత మిగిలిన పదాలు ఏర్పడ్డాయి అని యాస్కాచార్యుని యొక్క అభిప్రాయం. అయితే ధాతువాద భాష సిద్ధాంతంనే రూట్ థియరీ అని అంటారు. ROOT రూట్ థియరీ, THEORY రూట్ థియరీ అని అంటారు. భాష ధాతుజన్యమని అందరూ అంగీకరించారు. ధాతువులు అంటే క్రియలు అని అర్థం. ఉదాహరణ, తిను అను ధాతువు నుండి, చూడండి, ధాతువులు అంటే క్రియలు అని అర్థము. ఉదాహరణకు తిను అనే ధాతువు నుండి తినుట, తినుము, తినిపించు, తినిపిస్తాను, తినిపించెను ఇటువంటి పదాలు వాడుకలోకి వచ్చాయి అని ఈ విధంగా ధాతువాద భాష సిద్ధాంతం అనేది చెబుతుంది. తర్వాత 7వ భాష సిద్ధాంతము భగవద్దత్తవాదము. మానవుడిని పుట్టించిన భగవంతుడే భాషను కూడా పుట్టించాడని కొందరు భావిస్తున్నారు. హిందువుల దైవ భాష సంస్కృతము, క్రైస్తవుల దైవ భాష హిబ్రూ, మహమ్మదీయుల దైవ భాష అరబిక్. కానీ భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ ఇన్ని రకాల భాషలు ఎలా పుట్టాయి అని ఈ వాదనపై విమర్శలు ఉన్నాయి. తర్వాత 8వ భాష సిద్ధాంతము టాటా సిద్ధాంతము. 8వ భాషా సిద్ధాంతము టాటా సిద్ధాంతము. ఈ టాటా సిద్ధాంతాన్ని చార్లెస్ డార్విన్ ప్రతిపాదించాడు. టాటా సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారండి? చార్లెస్ డార్విన్. బిట్టండి, భాషలోని పదజాలము అంతా ముఖయంత్రం వల్ల ఉత్పన్నమవుతుంది. బిట్ చూడండి, భాషలోని పదజాలమంతా ముఖయంత్రం వల్ల ఉత్పన్నమవుతుంది అని చెబుతున్న సిద్ధాంతము టాటా సిద్ధాంతము అని చెప్పిన వ్యక్తి భాషావేత్త చార్లెస్ డార్విన్. ముఖయంత్రాంగాలు అన్నీ అంగ విక్షేపాలను అసంకల్పిత చర్యగా అనుకరించడం వలన ధ్వన్యాత్మకాలైన వర్ణాలను, వాటి వల్ల పదాలను ఉత్పన్నం చెయ్యటానికి సమర్థాలు అవుతున్నాయి అన్నది ఈ సిద్ధాంతం యొక్క వాదన. చూడండి, ముఖ యంత్రాంగాలు అన్నీ అంగ విక్షేపాలను అసంకల్పిత చర్యగా అనుకరించడం వలన ధ్వన్యాత్మకాలైన వర్ణాలను, వాటి వల్ల పదాలను ఉత్పన్నం చెయ్యటానికి సమర్థాలు అవుతున్నాయి అన్నది ఈ సిద్ధాంతం యొక్క వాదన. ఇవ్వండి, వీటితో పాటు ఇంకా మరికొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ ముఖ యంత్రాంగాలు అంగ విక్షేపాలను అసంకల్పితంగా అనుకరించడం వల్ల భాష ఉద్భవించింది అని డార్విన్ మహాశయుడు చెప్పడం జరిగింది. గ్రీకు తాత్వికులు అయినటువంటి పైథాగరస్, ప్లేటో, గ్రీకు తాత్వికులు అయినటువంటి పైథాగరస్ మరియు ప్లేటో వీరు థియరీ ఆఫ్ ఇన్హెరెంట్ నెసెసిటీని ప్రతిపాదించారు. గ్రీకు తాత్వికులు అయినటువంటి పైథాగరస్ మరియు ప్లేటో వీరు థియరీ ఆఫ్ ఇన్హెరెంట్ నెసెసిటీని ప్రతిపాదించడం జరిగింది. డెమోక్రటీస్, అరిస్టాటిల్ వీరు అన్వయవాదాన్ని లేదా థియరీ ఆఫ్ అగ్రిమెంట్ను ప్రతిపాదించారు. సంగీతం, భాష ఏకకాలంలో ఆవిర్భవించాయని చెబుతూ సంగీత సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఒట్టో జెస్పర్సన్ లేదా ఆటో జెస్పర్సన్. సంగీతము, భాష ఏకకాలంలో ఆవిర్భవించాయని చెబుతూ సంగీత సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఆటో జెస్పర్సన్. తర్వాత నోమ్ చోమ్స్కీ అన్నతడు స్వతసిద్ధవాదమును ప్రతిపాదించాడు. ఇవండి భాష వివిధ వాదములు లేదా భాషా సిద్ధాంతాల మీద మనం గుర్తుంచుకోవలసినటువంటి
విషయం. ఎక్కడి నుంచి బిట్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఇంకా దీనికంటే ఇంకా పైగా బిట్స్ అనేవి రావు. భాషా సిద్ధాంతాలకు సంబంధించినంత వరకు ఈ అంశాలు అనేవి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మరో వీడియోలో మరో అంశంతో కలుద్దాం. నమస్తే.